ఖాళీ టైం ఉంటే అనుకూలత ఉంటే ప్రభు నీ ప్రార్థనను ఆలకించి ఎన్ని కార్యాలకు జవాబులు ఇచ్చాడో ఒక డైరీ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడన్నా నీకు కృంగుబాటు వచ్చినప్పుడు ఆ డైరీ ముందేసుకొని ఆ కార్యాలన్నీ చదువుతూ ఉంటే మళ్ళీ విశ్వాసం రీఛార్జ్ అవుద్ది. ఇన్ని కార్యాలు నా ప్రార్థనను ఆలకించి చేసిన దేవుడు ఇప్పుడు చేయడా అనే నిశ్చయత వచ్చింది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నేను నీ కార్యములను జ్ఞాపకం చేసుకుంటాను అని. అర్థమైందా? మర్చిపోను, నేను వాటిని గుర్తు చేసుకుంటాను. గుర్తు చేసుకున్నప్పుడు ఏం జరిగిద్ది? బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి చూస్తున్నారు. ఇంతకు మునుపు దేవుడు మీకు ఎట్టి కార్యములు చేసినవి మర్చిపోయారా? అవును, మర్చిపోయారు ఇశ్రాయేలీలనుంది. అయితే మనం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు వాళ్ళు విశ్వాసం ద్వారా సాధించిన విజయాలు ఈనాడు మనకు సవాలిస్తే, మనం ప్రార్థించి మనం దేవుని ద్వారా పొందుకున్న కార్యాలు మనం గ్రంథస్థం చేయడం ద్వారా మన తరువాతి వారికి, మన తోటి వారికి అవి సవాలిస్తాయి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? తప్పకుండా మీకు టైం ఉంటే, ఖాళీ సమయం తప్పకుండా అవి రాయండి. అదొక మంచి ఆత్మీయ అనుభవం. అవి రాసేటప్పుడు కూడా దేవుని ప్రభావం నిన్ను ఆవరించింది. ఎందుకంటే రాసేటప్పుడు నువ్వు ఏడ్చుకుంటావు, కన్నీళ్లు గారుస్తావు. ఎందుకంటే దేవుడు ఎంత స్పష్టంగా జవాబులు ఇచ్చాడో. అవునా? రైట్. రెండవది, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? వాళ్ళు మనకు మాదిరి, ఛాలెంజ్ లేదా సవాల్ ఇచ్చినటువంటి విషయాల్లో మొట్టమొదటిదిగా నేను విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసము ద్వారా వాళ్ళు సాధించిన విజయాలు కాదు, విశ్వాసము కోసము వాళ్ళు పడిన శ్రమలు కూడా కింద పొందుపరచబడ్డాయి. విశ్వాసము ద్వారా విజయాలు పొందటమే కాదు, మన విశ్వాసాన్ని బట్టి కొన్ని హింసలు కూడా మనం ఎదుర్కోవచ్చు. అవి కూడా ఇక్కడ రాయబడ్డాయి. విశ్వాసము ద్వారా వాళ్ళు సింహాల నోళ్ళు మూశారు, విశ్వాసం కోసం వాళ్ళు సింహాలకు ఆహారం అయ్యారు. ఇది ఇంటూ కొట్టి రాయాలి. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా వాళ్ళు సాధించిన విజయాలు సింహాల నోళ్ళు మూశారు. అలాగే తమ విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం విశ్వాస విషయమై హింస పొందినప్పుడు వాళ్ళలో కొంతమంది సింహముల ద్వారా చీల్చబడ్డారు. రైట్. విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చారు. విశ్వాసమును బట్టి చల్లార్చారు, విశ్వాసం కోసం అగ్నికి ఆహుతయ్యారు. రెండు రాసుకోనాన్న పక్క పక్కన. ఈ రెండు విశ్వాసాన్ని గూర్చే జరిగినాయి. విశ్వాసము ద్వారానేమో అద్భుతాలు జరిగినాయి, తమ విశ్వాసం కోసం వాళ్ళు ఇక్కడ శ్రమ పొందారు. ఇవి రెండు ఉన్నాయి. నేను చెప్పింది క్లియర్గా ఉందా మీకు? ఎంతమంది క్లారిటీ ఉంది ఈ విషయం? ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళు, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ దయచేసి రాసుకోండి బిడ్డ. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూశారు, తమ విశ్వాసాన్ని దక్కించుకోవటం కోసం సింహాలకు ఆహారమే. విశ్వాసాన్ని బట్టి, విశ్వాసము ద్వారా అగ్ని బలము చల్లార్చారు. అదే విశ్వాసం కోసం వాళ్ళ అగ్నికి ఆహుతించబడ్డారు. నీరో అనే దుర్మార్గుడి పరిపాలనలో ఆదిమ క్రైస్తవ సంఘము యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసాన్ని పట్టుకొని వాడు తోటలో స్తంభాలు కట్టి వాళ్ళ మీద తారు పోసి అగ్ని పెట్టాడు. వాళ్ళు సజీవంగా అగ్నికి ఆహుతవుతుంటే క్రైస్తవులు, వాడు వారి మధ్య మ్యూజిక్ ప్లే చేసుకుంటా తిరిగాడు. వాడు సితార వాయించుకుంటా తిరిగాడు. వాడు అలాంటి దుర్మార్గుడు నీరో. అదే భక్తులు నాడు అగ్ని బలమును చల్లార్చారు. దేవుని యందు విశ్వాసమును బట్టి, అదే దేవుని యందలి విశ్వాసము కోసం ప్రాణాలను కూడా అగ్నికి ఆహుతిగా అప్పగించేశారు. ఈ రెండు రైట్. మూడవది, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసము ద్వారా ఖడ్గదార తప్పించుకున్నారు. అంటే రాజుల చేతుల్లో వాళ్ళు పడకుండా, ఖడ్గం చేతుల్లో పడకుండా శత్రువులను వాళ్ళు హతం చేశారు తప్ప శత్రువుల చేతికి చిక్కల. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా
కానీ అదే దేవుని సంబంధులు తమ విశ్వాసం కోసం ఖడ్గమునకు తమ ప్రాణములు బలిచ్చారు. యాకోబు ఖడ్గము చేత చంపింపబడ్డాడనే విషయం అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. గుర్తుందా మీకు? మొదటి వచనం నుంచి చూడండి. దాదాపు అదే కాలం ముందు రాజైన అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువునానా. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి ఖడ్గమునకు బలైపోయారు. అదే విశ్వాసము ద్వారా ఖడ్గధార తప్పించుకున్నారని రాశాడు. ఈ రకంగా మొత్తం పోల్చి చూసుకుంటే రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు. ఇదంతా ఎందుకోసం అంటే తమ విశ్వాసము కోసం. అంటే మీరు ఎంత శ్రమ పెట్టినా, నా ప్రాణమైనా వదులుతాను, ఎంత బాధ అయినా భరిస్తాను, కానీ క్రీస్తునందలి నా విశ్వాసమును మాత్రము వదలను. గట్టిగా గట్టిగా క్రీస్తునందలి నా విశ్వాసాన్ని మాత్రం వదలను. చేసుకో, ఏం చేసుకుంటావు? మహా అయితే కొద్దిగా శ్రమ పెడతావు, చంపేస్తావు, ఓకే, చంపుకో. శ్రమలన్నీ దీవెనలు అవుతాయి, మరణము పునరుద్ధానం అవుతుంది, తిరిగి బ్రతుకుతాను, నువ్వు నన్ను ఏం చేయలేవు. నా దేహమును ఇబ్బంది పెడతావు, నా దేహమును చంపుతావు, కానీ నా దేహములో నివసిస్తున్న ఆత్మను చంపలేవు. కానీ నీ గతి ఏమైద్దో తెలుసా? నువ్వెవరి చేతిలో పడతావో తెలుసా? నువ్వు నా దేహమునే చంపుతున్నావు, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయటానికి శక్తి గలవాడు. ఆయన చేతిలో పడతావు నువ్వు. నన్ను శ్రమ పెట్టినా నువ్వు, నన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు, నీ శరీరాన్ని కోల్పోతావు, నీ ఆత్మను కూడా కోల్పోతావు. డేంజర్లో ఉన్నది నేను కాదురా, డేంజర్లో ఉన్నది మీరు, డేంజర్లో ఉన్నది నువ్వు అని తమ విశ్వాసం కోసం అశువులు బాశారు, ప్రాణములను పానార్పణముగా పోసేశారు. ఇక్కడ విశ్వాసం 2 కోణాల్లో కనపడుతుంది. ఈ 2 కోణాల్లో భక్తులు మనకి ఛాలెంజ్ ఇస్తున్నారు, సవాల్ ఇస్తున్నారు. ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యం అనే పాట ఒకటి ఉంది కదా. ఏది మన త్యాగం, ఏది మన సాక్ష్యం, ఏది? విశ్వాసము ద్వారా నీవు సాధించిన విజయాలు సాక్ష్యాలు, అంతేకాదు విశ్వాసము కోసం నువ్వు పడిన వేదన కూడా సాక్ష్యమే. సింహాల గుహలోకైనా సింహాల గుహలోకైనా రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, దీన్ని మరో కోణంలో కూడా రాసుకోవచ్చు మీరు. విశ్వాసాన్ని బట్టే కదా, ఆ నామమును బట్టి, యేసు నామమును బట్టి వారు అద్భుతాలు చేశారు, అదే నామమును బట్టి వారు హింస కూడా పొందారు. ఇవి 2 మనకు సవాల్, ఇవి 2 మనకు ఛాలెంజ్ ఇస్తున్నాయి. కాబట్టి ఈ 2 రాసుకోవచ్చు. విశ్వాసమును బట్టి దేవుడు నీ ఎడల చేసిన కార్యములను రాయొచ్చు. అదే విశ్వాసం కోసం నువ్వు పొందిన నష్టాలు, పడిన కష్టాలు కూడా రాసుకోవచ్చు. ఏడుస్తా కాదు, సంతోషంగా. ఎందుకోసమో తెలుసా? ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు సవాల్ ఇవ్వటానికి, ఇతరులకు ఛాలెంజ్ ఇవ్వటానికి. రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ అనేటువంటి దైవజనుడు ఒక బుక్ రాశాడు. మీకు తెలిస్తే, మీకు దొరికితే తెచ్చుకొని చదువుకోండి. సత్యం కోసం చిత్రహింసలు అనేటువంటి పుస్తకం. అబ్బా, దేవుని యందలి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఎంత బాధలు పడ్డారు అందులో రాశారు. అవన్నీ చూసినప్పుడు మనకు ఛాలెంజ్, అరే ఇంత బాధలు వాళ్ళు పడితే ఏందిరా మనం పడింది, ఏందిరా మనం చేసింది దేవుని కోసం త్యాగం. అవయవాలన్నీ
వంకరలు తిరిగిపోయిన ఒక అవిటివాడు నాకు సవాల్ చేశాడు, నన్ను సవాల్ చేశాడు. ఒక సంఘం కట్టి, ఒక సంఘం దేవుని కృపలో కట్టి, దేవుని శక్తితో కట్టి, ఆ ఒక్క పరిచర్య చేసుకుంటా తిరుగుతున్న నన్ను నరసరావుపేటలో ఒక కూటంలో కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా బెండ్ అయిపోయినటువంటి ఒక దైవజనుడు, అతను ఒక వ్యక్తి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కుర్చీలో, మైక్ ఒక వ్యక్తి సెట్ చేయాలి, అప్పుడు అతను మాట్లాడతాడు వాక్యం. అంత వికలాంగుడు ఆయన. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు సువార్థికుడిగా ఉన్నారా, సంఘ కాపరిగా ఉన్నారంటే, నేను సంఘ కాపరినే బ్రదర్, నేను 2 సంఘాలు దేవుని కృపతో 2 చోట్ల కట్టడం జరిగింది, 3వ చోట క్రొత్తగా ప్రారంభించాను అన్నాడు. అప్పుడు అది నాకు సవాల్ చేసింది, ఆ పాయింట్ నన్ను సవాల్ చేసింది, సిగ్గు అనిపించింది నాకు. అది సవాల్ చేయటం అంటే. అష్టవంకర్లు తిరుగున్నాడు ఆ బిడ్డ పాపం. నాకేమయ్య రోగం, టాప్ టు బాటం బ్రహ్మాండంగా ఉన్నాను, కాటా వేస్తే 70-80 కేజీలు తక్కువ దూగను. ఏ వంకర ఇచ్చాడు నాకు, ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. ఇన్ని పెట్టుకొని నేను అన్ని వంకర్లు ఉన్నాడు, అంత బలహీనుడు, ప్రతిదానికి ఒకటి మీద ఆధారపడాల్సినోడు, 3 ప్రాంతాల్లో పరిచర్యలు జరిగిస్తూ ఉంటే 2 గట్టి 3వది మొదలు పెడితే నేను ఎన్ని కట్టాలి? ఇదేంది ఇంత దరిద్రంగా తయారయ్యాను నేను? ఆ బిడ్డ యొక్క పరిచర్య నన్ను సవాల్ చేసింది. నేను తీసుకున్నాను, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా, సవాల్ తీసుకున్నాను. నీకు స్తోత్రం ప్రభువా అని ఆ రోజే పక్కకు వచ్చి దేవుని వైపు చూసి ప్రార్థన చేశాను, దయచేసి నన్ను కనికరించు, ఇక నేను ఖచ్చితంగా మరికొన్ని ప్రాంతాలకు వెళతాను ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకొని అప్పుడు మొదలుపెట్టింది విప్పర్లపల్లి నరసరావుపేట పరిచర్యలు. ఒక ఆదివారం రోజు ఇక 3 చోట్ల ప్రభు బల్ల, 3 చోట్ల ఆరాధన, 3 చోట్ల సందేశం. ఇక ఆదివారం రోజు ఇక నేను పండుకునేసరికి 1 గంట, 1:30, 2, ఒక్కోసారి 3 కూడా అయ్యేది. పర్వాలేదు. మరి ఏది త్యాగం? అవయవాలు బలహీనంగా ఉన్నవాడు, వికలాంగుడైన వాడు అన్ని చేస్తుంటే అన్ని బాగున్నాడు, నేను ఎన్ని చేయాలి? అందుకే ఆ 3తో ఆకుండా మళ్ళా దైవజనుల్ని సిద్ధపరిచి వాళ్ళకు ఉపదేశం చేసి మరికొన్ని చోట్లకు దర్శించి వాళ్ళని అక్కడికి పంపించి, ఒక చోటకు దర్శించటం, ఒక చోట ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకోవటం, ఆ బిడ్డను బట్టి అక్కడికి వెళ్ళటం, ఒక దైవజనుని సిద్ధపరిచిన వాడిని అక్కడ పరిచయం చేయటం, ఆ విధంగా దేవుని కృపను బట్టి వందలాది కుటుంబాలు ఈరోజు సేవక కుటుంబాలుగా మారిపోయాయి, దైవజనులు అయ్యారు. వందలాది ఫ్యామిలీస్ దైవజనుల ఫ్యామిలీస్ అయినాయి. అంటే వందల మంది దైవజనులు తయారై వందలాది సంఘాలు ఏర్పడటం జరిగింది. అంటే 3 సంఘాలతో ఆగకుండా దేవుడు ఆ ఛాలెంజ్ని నాకు చూపించి 300కు పరిగెత్తేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏది మన త్యాగం, ఏది మన ప్రయాస, ఏది మన సమర్పణ, ఏది మన విశ్వాసం? విశ్వాసమును బట్టి సాధించిన విజయాలయ్యి, విశ్వాసం కోసం పడినటువంటి అవమానాలయ్యి, గాయాలయ్యి, బాధలయ్యి, ఇబ్బందులయ్యి, తిరస్కారాలయ్యి, దూషణలయ్యి దేవుని కృపను బట్టి నాకున్నాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెబుతారు. నేను ఎన్ని తిన్నానో మీరే చెబుతారు, నేను చెప్పాల్సిన అవసరంలా. ఇంకా చెప్పాలంటే కొంతమంది నన్ను దూషించే దూషణలు చూసి కొంతమంది వాళ్ళు ఏడ్చారు. నేనేమో నవ్వుతా తిరుగుతున్నాను, అన్నని ఇలా అన్నారని కొంతమంది బోర్ను ఏడ్చారు. కొంతమంది తల్లులు అయితే దూషించిన వాళ్ళని శాపాలు పెట్టారు. మీరు నాశనం అయిపోతారా, నా బిడ్డ మీద పడ్డారు, మీరు ఎట్లా పోతారు అని శాపాలు పెట్టారు. వాళ్ళ హృదయాలు గాయాలైపోయినాయి. కానీ నేను ఇక్కడ హాయిగా గేయాలు పాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మొదటి విషయంలో ఇది కీలకమైన విషయమా కాదా? ఈరోజు సేవకులకు దేవుని కృపను బట్టి ఈ పరిచర్య ఒక సవాల్. ఇంకా సవాల్ ఇవ్వడానికి రేజ్ అవుతున్నా. దేవుని కృపలో దేవుడు రేజ్ చేస్తున్నాడు. ఇంకా నేను ప్రశాంతంగా లేదు, ఇంకా తిరుగుతూ ఉన్నా, ఇంకా చేయాలి. ఒకరోజు కూడా ఖాళీగా ఉండేదానికి లేదు నా మనసు. గడిచిన వారంలో కొన్ని ప్రాంతాలు వెళ్ళి వచ్చాను, సంఘాల దగ్గర దర్శించి వచ్చాను. తుని, రావులపాలెం, రాజమండ్రి, గడిచిన వారంలో ఒరిస్సా,
ఒరిస్సాలోకి అడుగుపెట్టి ఒరిస్సాలో ప్రార్థనలు చేశాం. కొన్ని ఏరియాల్లో కొంతమందికి సువార్తను ప్రకటించాం, కొంతమంది కోసం ప్రార్థన చేశాం. అంతేకాదు ఈ 3 ప్రాంతాల్లో దేవుని కృపను బట్టి సంఘాలు ఏర్పడ్డాయి. బిడ్డలు ఉన్నారు, ఆత్మీయ బిడ్డలు. వాళ్ళని దర్శించి వాళ్ళ కోసం వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళకు ప్రార్థన చేసి వచ్చాను. మళ్ళా ఆ 4 ప్రాంతాలు దర్శించుకుంటానే 2 లైవుల్లో మీకు అందుబాటులోకి వచ్చాను. బుధవారం వచ్చాను, శుక్రవారం కూడా వచ్చాను. బుధవారం గురువారం దైవజనుల మీట్లో కూడా వచ్చి శుక్రవారానికి ఇక్కడికి వచ్చేసానులే. బుధవారం గురువారం 2 లైవుల్లో అందుబాటులోకి ఉన్నాను. 4 ప్రాంతాలు దర్శించాను. వారమంతా దేవుని పనిలో. ఇక నిన్న సోమవారం రోజు కొన్ని కార్యాలు జరిగించాను. నిన్న మంగళవారం తిమ్మ సముద్రంలో సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి నూనె పోసి వచ్చాను. మందిరానికి దేవుడు స్థలం ఇస్తే పోయి నూనె పోసి వచ్చాను. ఇంకొల్లు ప్రాంతాన్ని దర్శించి, ఇంకొల్లు పరిచర్యను దర్శించి, అక్కడి నుంచి తిమ్మ సముద్రం 2 ప్రాంతాలు విజిట్ చేసి వచ్చాను నిన్న. ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. కూటమి అయిపోయినాక మళ్ళీ ఇంకొక ప్రయాణం, రేపు ఒకటి. వరుసగా ఖాళీగా ఉండేది లే. ఎందుకు ఇలా అంటే, నన్ను వెంబడించే వాళ్ళకి అదొక ఛాలెంజ్, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అదొక సవాల్. ఏయ్ నా తమ్ముడా, ఒక సంఘం కట్టి 2 సంఘాలు కట్టి 3 సంఘాలు కట్టి అబ్బో పెద్ద వెలగబెట్టానని ఫీల్ అవటం కాదు. ఏరి నీ దగ్గర లేచిన దైవజనులు ఏరి, వాళ్ళ ద్వారా కట్టబడిన సంఘాలయ్యి, వాళ్ళ ద్వారా జరిగిన పరిచర్య ఏది? ఇదిగో దేవుని కృపను బట్టి ఇదిగో ఇంతమంది దైవజనులు లేచారు, ఇన్ని ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తున్నారు. ఇదిగో మెయిన్ బ్రాంచ్లు ఇన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇక్కడ ఆత్మల రక్షణ కార్యం, సంఘాల ఉత్పత్తి, సేవకుల సిద్ధపాటు, వాళ్లకు సపోర్ట్గా నిలవటం, వాళ్ళు పరిచయం చేసినప్పుడు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండటం, భరోసాగా ఉండటం. అలాగే సంఘాలు కట్టించి సిద్ధపరిచిన బిడ్డలకు ఐడియాలజీ ఒకటి ఏర్పాటు చేసుకొని మందిరాలు కట్టడం. ఎక్కడా ఖాళీ లేదు. విజయ్ మిగిలిన వాళ్ళందరికీ అది ఛాలెంజ్, అది సవాల్. మీకు దమ్ముంటే నేను ఇంత దూరం పరిగెత్తా, అందులో కొంతైనా రండి, మీకు దమ్ముంటేనే ఛాలెంజ్ అన్నమాట. కొంతమంది కాకపోతే కొందరైనా తీసుకుంటారని నా విశ్వాసం. కొంతమంది నిద్రమోహం వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎంత ఛాలెంజ్ ఉన్నా సరే ఒక్క మాటలు కొట్టేస్తారు. అబ్బో ఆయన ఏడ మనం ఏడ, అసలు మన వల్ల కాదంటారు. ఇది ఎదవతనం, దట్ ఈజ్ ఎదవతనం. ఆయన ఏడ మనం ఏడ అనే డైలాగులు వద్దు. ఆయన చేసి అందులో కొంతైనా మనం చేయాలి, కొంతైనా చేయాలి. చేస్తూ ఉంటే ఏమో దేవుడు ఆయనంత చేపిస్తాడు, ఆయనకు మించి చేపిస్తాడు. దేవునికే స్తోత్రం. నాకు ముందున్న దైవజనులు నేను ఆ విధంగానే ఛాలెంజ్గా తీసుకున్నాను, సవాలుగా తీసుకున్నాను. వాళ్ళ భక్తిని, వాళ్ళ సేవని, వాళ్ళ విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని తిప్పలు పడుతున్నాను నేను. నన్ను వెంబడించే వాళ్ళకు కూడా ఆ ఛాలెంజ్ ఇవ్వాలని ఆరాట పడుతున్నా. అందులో మొదటిదిగా విశ్వాసాన్ని చెప్పాను, 2 సేవ చెప్పాను. భక్తుల సేవా జీవితము మనకొక సవాల్. కొంతమంది స్త్రీలు ఉన్నారు, పండిత రామాబాయి అనంగా, ఎమికార్ మైకేల్ అనంగా, మదర్ తెరీసా అనంగా, స్త్రీలలో కొంతమంది సువార్థికులు అంటున్నారు. అద్భుతంగా దేవుని కోసం వాడబడిన వాళ్ళు. ఈ మధ్య ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు మన వాళ్ళు. తండ్రి సన్నిధి వైపు నుంచి ఒక మిషనరీ స్టోరీ మీటింగ్స్లో రిలీజ్ అయింది. మరి తీసుకొని చదివారో లేదో. స్త్రీలు చదవాలి. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, వారి సేవ, వారి పరిచర్య విధానం, మేరీ స్లెస్సర్ అనంగా, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. అది బుక్, ఒక మిషనరీ జీవిత చరిత్ర, ఒక స్త్రీ. ఆమె భలే ఉంటుంది స్టోరీ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చదవచ్చు. చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి, మండిస్తాయి మనల్ని. చదవాలి. ఏం చేస్తున్నాను నేను, నా త్యాగం ఏది, నా పరిచర్య ఏది, నా సువార్త ప్రకటన ఏది, నేను సాధించిన ఆత్మలయ్యి, నేను చేసిన పరిచర్య ఏది. భారాన్ని రేపుతాయి. చదవాలి, ఛాలెంజ్ తీసుకోవాలి. భక్తుల విశ్వాసంలో 2 కోణాలు చెప్పాను.
అలాగే భక్తుల సేవలో కూడా మనం సవాలు చేయబడతాం. పౌలు అన్నాడు, మాదిరి కోసం మీకు ఉంచాను, ఇలాగా మాదిరి కోసం ఉంచాను అన్నాడు. ఏంటి? కష్టపడి పనిచేస్తూ సువార్త ప్రకటించాను అని. శ్రమపడుతూ సువార్త ప్రకటించింది, శ్రమపడుతూ దేవుని మయంపరిచింది, ఆ నామం కోసం నిందల అవమానాలు భరించింది, దెబ్బలు తిన్నది, కొరడాలతో కొట్టబడ్డది, రాళ్ల దెబ్బలు తిన్నది, చివరికి హతసాక్షులై కూడా మనకు సవాల్ ఇస్తున్నారు వాళ్ళు. క్రీస్తు కోసం ఇదిగో మా అశువులు ధారపోసాం, మా విశ్వాసం కోసం ప్రాణాలే పెట్టేశాం, మరి మీ సంగతి ఏమిటి అని ఒకసారి ఆలోచించండి. దైవ జనాంగం, విశ్వాసగణం సేవ కొరకు సవాల్ చేయబడాలి. వాళ్ళ నివాసాలనే మందిరాలుగా కేటాయించేశారు. వాళ్ళ నివాసాలని, వాళ్ళ సామాన్లన్నీ ఒక పక్కకు సర్దుకొని వాళ్ళు ఉండే నివాసాలని దేవుని పరిచర్య కొరకు అప్పచెప్పారు ఆనాటి అపోస్తల కార్యాల్లో. ఈరోజు కూడా దేవుని కృపను బట్టి నా ఆత్మీయ బిడ్డలో కొంతమంది ఆత్మీయ బిడ్డలో వాళ్ళ గృహాలలో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి స్థానం ఇచ్చి అక్కడ పరిచర్యను ప్రారంభించి అందులో సపోర్ట్ చేసి చివరికి ఒక సంఘం ఏర్పడిన తర్వాత బయట ల్యాండ్ తీసుకొని మందిరం కట్టి అక్కడికి షిఫ్ట్ అయిన దాకా వాళ్ళ సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు ఇబ్బందులు పడతా కూడా దేవుని పరిచర్య జరగటానికి నాంది పలికారు. మంగళగిరిలో ఒక గుడిసెలోకి వెళ్ళాను నేను. గుడిసె చిన్నది పాపం, 2 యవనస్తులైన కొడుకులు, భార్యాభర్త, కుటుంబం అది. కానీ ఆదివారం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? దైవజనుడు ఇక్కడ నుంచి బిడ్డ అక్కడికి వెళ్ళేసరికి సామాన్లన్నీ ఒక పక్క సర్దుకొని ఒక కట్టను కట్టేస్తారు దానికి అడ్డం. ఆ గుడిసె మొత్తం ఖాళీగా ఉండేటట్టుగా ఒక 20 మంది పట్టేటట్టు దాన్ని ఖాళీ చేసి ఆ గుడిసెలో ప్రేయర్ పెట్టుకోవడానికి గుడిసెలో స్థానం ఇచ్చారు. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, ఎకరాల స్థలాలు ఉన్నాయి, అనేక రకాల స్థలాలు ఉన్నాయి. కానీ పిల్లికి బిచ్చం పెట్టరు, సచ్చిన ఎట్లా ఉంటుందంటే ఎంగిల్ చేత్తో కాకింద దోలరు, సచ్చిన దేవుని కొరకు ఇంత త్యాగం చేయరు. కొన్ని బతుకులు మళ్ళీ దేవుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబ్బో మహాభక్తుల్లాగా పిక్చర్ ఇస్తూ ఉంటారు. నేను లోపల పగలబడి నవ్వుకుంటా, ఇవన్నీ ముచ్చట్లు ఆపాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని అవకాశాలుండి కూడా దేవునికి ఇంత స్థానం ఇయ్యరు. కానీ మనం కనపడితే పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు దేవుడి గురించి. అసలు నిజంగా బ్రదర్ అది, ఇది బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని నేను నవ్వుకుంటా ఉంటా. ఇవన్నీ షోలు ఎవరికి తెలియదు, నాకు తెలియదే. ఎవరి దగ్గరైనా వేయవచ్చు, కానీ ముందు నా దగ్గర మాత్రం అస్సలు పనికిరావు. దేవునికి స్తోత్రం. ఏం చేశావు నువ్వు? ఈ ముచ్చట్లాపు. అదిగో అది చూడండి, అది గుడిసె. అది ఆ మైక్ తీసుకొని పాడేవాడు ఆ ఇంట్లో ఆ గుడిసెలో ఒక బాబు, ఆ పెద్ద కొడుకు. ఈరోజు ఆ చిన్న పరిచర్య, ఈరోజు అక్కడ ఒక మందిరం, దాదాపు 100 మంది కంటే ఎక్కువ మంది ఆరాధిస్తూ ఉన్నారు మంగళగిరి మందిరంలో. తెచ్చేనాడు ఈ లోకంలోకి ఏం వచ్చేనాడు ఈ లోకంలోకి ఏం తేలేదు, సత్యనాడు ఏం తీసుకొని పోం. ఈ మధ్యలో ఉన్న ఈ జీవితంలో మనకున్న దాన్ని దేవుని కొరకు అంత త్యాగం చేస్తే నష్టపోతామా, నాశనం అవుతామా? దేవుని కొరకు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు, నాశనమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన అన్యాయస్తుడా? ఆయన శక్తి గలవాడు కాదా? 1 రూపాయి దేవుని కొరకు మనం ఒక ఇంత త్యాగం చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చే దమ్మున్నోడు కాదా? కానీ కొంతమంది బుద్ధి, మంచోడి బుద్ధి మాంసం దగ్గరని ముచ్చట్లు మాత్రం మామూలుగా చెప్పరు, కానీ దేవుడికి అంత స్థలం, అంత స్థానం, అంత ఆశ్రయం కల్పించరు. అలాంటి వ్యక్తులకు కూడా ఒక సవాల్ కొంతమంది భక్తుల జీవితాల్లో తమకున్న వాటిని దేవుని కొరకు అలాగా పణంగా ఇచ్చేశారు. తమ చర స్థిరాస్తులను నమ్మి కూడా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టానా, సేవకు వాడండి అన్నారు. అదిగో ఫస్ట్ గుడిసె చూశారు, ఇప్పుడు మందిరం చూస్తున్నారు. పోయినేడు ప్రతిష్ఠ చేసి వచ్చాం, గుర్తుందా? పోయినేడు ప్రతిష్టలో మంగళగిరి మందిరం కూడా ఉంది. ఇప్పుడు ఇంకా వరుసగా ప్రతిష్టలు ఉన్నాయి, మందిరాలన్నీ రెడీ అవుతున్నాయి. కొన్ని రెడీ అయినాయి, కొన్ని రెడీ అవుతున్నాయి. అన్ని ఫైనల్ అయినాక ఓ పక్క నుంచి మళ్ళీ ప్రతిష్టలు మొదలు పెడతా, దేవుని చిత్తం అయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఏది నీ త్యాగము? ఏది నీ దేవుని కోసం చేసే త్యాగం? ఏది నీ డైరీలో రాసుకోవటానికి, ఇదిగో నా నివాసముని ఇచ్చాను, ఇదిగో నాకు దేవుడిచ్చింది ఇచ్చాను, ఇదిగో ఇలా చేశాను అలా చేశాను? ఏది? ఈరోజు ఇంత మందిరము, ఇంత ప్రదేశంలో మనం ఆరాధిస్తున్నాం, ఇన్ని సౌకర్యాలు పొందుతున్నాం. ఇదంతా ఎవరి త్యాగమో తెలుసా? మీలాగా కూర్చున్న వాళ్ళలో కొంతమంది తమకున్న స్థిర చర ఆస్తులను అమ్మి, వాళ్ళ వెండి బంగారాలను అమ్మి తెచ్చి నా చేతుల్లో పెడితే, ఈ స్థలం ఏం తక్కువ రేటు ఉంటుందా? ఈ మందిరము, ఈ పరిచర్య, ఇదంతా. అందుకే ఎవడన్నా దీని జోలికి వస్తే వాడు నాశనం అవుతాడని ఎందుకు చెప్తున్నానంటే, వాడు దెబ్బతింటాడని ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో ఎవడో ఏమండి అమెరికన్ డాలరు, $1 పెడితే ఇండియాలో 85-90 రూపాయలు వస్తాయి అమెరికన్ డాలర్కి. వాడు $1,00,000 ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఇంచుమించు 80-90 లక్షలు అయింది. అట్లాగా ఏంది, అక్కడ 1,00,000తో ఇక్కడ 80 లక్షలు చేసుకొని చేసింది కాదు ఇది. పరిశుద్ధుల రక్తం. ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, నానా రకాలుగా శ్రమ పడుతూ, నా దేవునికని వాళ్ళ కష్టార్జితంలో నుంచి, బిడ్డలు చదువుకొని జాబులు వస్తే దానిలో నుంచి తీసుకొచ్చి, వాళ్ళ త్యాగ ఫలం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ బంగారము, వెండి సమస్తము. ఒక అక్క తనకున్న నివాస స్థలాన్ని అమ్మేసి తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఇంకొక అక్క తనకున్న భూమిని అమ్మి తీసుకొచ్చి చేతులు. అట్లాగే ఎంతోమంది వాళ్ళ కలిగినటువంటి సమస్తమును అమ్మి, నా దేవుని పని జరిగితే చాలు, నా బిడ్డలకు నా దేవుడే చూసుకుంటాడని. అయితే దేవుడు వారికి ఏం తక్కువ చేయాల. ల్యాండ్ అమ్మి మందిరానికి ఇచ్చినాక 2 బిడ్డలకి జాబులు వచ్చినాయి, వివాహాలైనాయి, పిల్లలు సూపర్గా ఉన్నారు. వాళ్ళ 2కి జాబ్స్ ఇచ్చాడు దేవుడు, నంబర్ 1 ఉన్నారు. మళ్ళీ 2 భారం కలిగిన పిల్లలే. అట్లాగే ఎంతమంది ఎన్ని రకాల త్యాగాలు చేశారో వాళ్ళందరినీ నా తండ్రి బ్లెస్ చేస్తూ వచ్చాడు, కానీ ఎవరిని నష్టపుచ్చిన దాఖలా లేదు. మనం ఆలోచన చేయాలి, ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? భక్తులు సవాలిస్తున్నారు. ఈరోజు మంగళగిరి గడ్డ మీద తండ్రి సన్నిధి పరిచర్య ఉందంటే, ఆ గుడిసెలోనైనా అంత చోటు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టేవాళ్ళు అనుకోవటం? ఆ రోజు ఆ గుడిసెలోకి వెళ్ళి, ఆ రోడ్డు పక్కన లంకలో ఉన్న గుడిసెలోకి వెళ్ళి కూటం పెడితే ఎంతమంది ఎగతాళి చేసి ఉండొచ్చు, ఎంతమంది నవ్వు ఉండొచ్చు. ఇది జరిగిద్దంటావా, ఇది అయ్యిద్దంటావా? కానీ స్థిరపరిచాడు, అయ్యింది, నిలబెట్టాడు, జరిగింది. దాన్ని స్థిరపరుస్తాడు యేసు నామములో నా తండ్రి. ఆమెన్. అట్లాగా నీ నివాసంలో ఎందుకు స్థానం ఇవ్వకూడదు? 10 మంది వచ్చి అక్కడ సమకూడి ఒక ప్రార్థనా కూటం. నీ ఊర్లో సరైన సేవ లేదు కదా, సరైన పరిచర్య లేదు కదా, సరైన మందిరం లేదు, సరైన సంఘం లేదు కదా, ఆత్మల భారం కలిగిన ఒక పరిచర్య లేదు కదా. నువ్వెందుకు నాంది పలకూడదు? నువ్వెందుకు ఆహ్వానించకూడదు? నువ్వెందుకు తలుపులు తెరవకూడదు దేవుని సువార్తకి, దేవుని సేవకి? నువ్వెందుకు సేవకు రాకూడదు? నువ్వెందుకు దేవుని పరిచర్యకు రాకూడదు? ఎవరో చేయాలని నువ్వెందుకు పక్కన తిరగాలి, పైన తిరగాలి? నీకు లేదా? నీకు చదువు ఉందిగా, నీ జ్ఞానం ఉందిగా, ఆత్మల భారం లేదా? అనేకులు కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి సువార్త మోసుకొస్తే అది విని నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్య వారసుడు అయ్యావే. ఇతరుల త్యాగంతో నువ్వు రక్షింపబడ్డావే. మరి ఇతరుల రక్షణ కోసం నీ త్యాగం ఏది? నీ పరిచర్య ఏది? నీ సేవ ఏది? నీ సమర్పణ ఏది? నీ భారం ఏది? కదలాలిగా నువ్వు కూడా, చేయాలిగా నువ్వు కూడా త్యాగం. పాయింటేనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలిగా. ఆ జూమ్లో ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాలిగా, ఆ లైవ్లో ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాలిగా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించుకోవాలిగా. అందరూ ఆలోచించాలి కదా. ఏం చేస్తున్నాం మనం? ఎక్కడిచ్చాం అవకాశం? ఎలా చేశాం దేవుని కొరకు? ఒకవేళ దేవుని కొరకు చేస్తుంటే రాయి, డైరీలో రాయి, ఇదిగో నా దేవుని కొరకు ఇది నా జీవితంలో జరిగిన కార్యం, నా త్యాగం, నా తండ్రి కొరకు నేను చేసిన కార్యాలని గుర్తురాయి.